మాట్లాడదాం. నమస్తే వంశీ. నమస్తే హర్షిని. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? బాగున్నాను వంశీ. మిమ్మల్ని చూసిన వెంటనే చక్కటి స్మైల్ అందరికీ గుర్తొస్తుంది. చక్కగా ఒక ప్యూర్గా ఉన్న స్మైల్. దట్స్ అంటే ఒక ప్లస్ పాయింట్ మీకు. థ్యాంక్స్ అండి. ఓకే, ఐ కమ్ బ్యాక్ టు అవర్ కాన్వర్సేషన్. ఏంటి అంటే ఐ నో యూ ఫ్రమ్ 2017. మధ్యలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. 2017లో కూడా యాజ్ ఐ స్పోక్ బిఫోర్ అవర్ ఇంటర్వ్యూ, నాకు తెలిసిన ఒక వ్యక్తి మీ గురించి మాట్లాడుతుంటే, మీరు రాసిన ఒక బుక్ గురించి మాట్లాడుతుంటే, జెస్సీ నాయుడు గారు అని. సో ఆవిడ చెప్తున్నారు మన మీ బుక్ లో మీరు రాసినవి కొటేషన్స్ లాగా ఏవో పేరాలు ఉన్నాయి. అవి చదివి చెప్తూ ఉంటే ఎంత బాగా రాశారు వీళ్ళిద్దరు, ఎవరో అన్నదమ్ములు అంట, వీళ్ళని ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు విన్నాను. దెన్ తర్వాత కొన్ని ఇయర్స్ నాకు అనిపించేది తర్వాత జోస్ టాక్ హ్యాపెన్. సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్ లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే. యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్ తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి. అందరూ చూస్తారు, మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 వ్యూస్ కూడా రాకుండే. అప్పుడు జోస్ టాక్స్ ఆఫర్ వచ్చింది. అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల ఆ బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు, అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోస్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు. బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ. ఫస్ట్ మా అన్న పోస్ట్లు పెడుతుండే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే దానికి ఒక 500 లైక్స్, ఒక 20-30 కామెంట్స్. అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే ఒక రోజు అన్ని జిరాక్స్ తెప్పించినాం. జిరాక్స్ తెప్పించి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయినా ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 times అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీని ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను. ఇట్లా సాయిబాబా గుడి దగ్గర అక్కడ ఇస్తారు కదా, నేనన్నా అట్లెందుకు కొంచెం మంచి రిచ్ గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో బుక్ ప్రింట్ చేయించడం అంతా, నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే. ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతుంటే మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు, రైటర్ గా లేదా డైరెక్టర్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం. బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది అంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్లో చదవండి, మజా వస్తుంది అది ఇది అని చెప్తుంటే అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం. సాయంత్రం ఇక ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీను ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీను ఒకసారి ఫంక్షన్లో ఇస్తే బుక్ చూసి ఇంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం. అట్లా వెయిట్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ రాకుండే. తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు చెప్పియండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ ఎందుకు, మీ బుక్ మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్సీ కృష్ణారెడ్డి గారు ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం. కానీ మైక్ యూజ్ చేయాలి, ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్ లో చేయాలని ఇది అంతా తెలియక జస్ట్ ఫోన్ లో చేసేవాళ్ళు, అది రీచ్ కాలేదు పబ్లిక్ కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు మాకు చెప్పకుండా. ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ వ్యూస్. ఎవరు రాసిండ్రు ఇవన్నీ అంటే, నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్ లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా. అట్లా మాకు పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసారు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే. అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి
వాడకుండా అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ గివ్ అప్ ఇచ్చినాం. అప్పుడు జోష్ టాక్స్ ఛాన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ గా షూట్ చేయాలని రాజ్ శ్రీధర్ అని ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు. అతని దగ్గరికి వెళ్ళినాం. ఆయననే మావి షూట్ చేసిండు, ఆయననే ఎడిట్ చేస్తుండే. గంటలు ఆయనే కూర్చుంటుంటే పొద్దున 6కి పోయి నైట్ ఆల్మోస్ట్ 11-12 వరకు ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటది, అటు పక్కనే స్టూడియో ఉంటది, జీ స్టూడియో అని. అక్కడ షూట్ చేసి ఈవినింగ్ టైంలో పోయి డిన్నర్ కి కూడా ఆడ బండి ఉంటది ఒకటి, పూరీలు ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి. ఆడ తిని ఇంటికి కూడా వచ్చి 11కి మా మమ్మీ డాడీ వెయిట్ చేసేటోళ్ళు, ఏం తెచ్చిండ్రు ఈరోజు స్టోరీ వీళ్ళది అని. పెన్ డ్రైవ్ తోని టీవీ కనెక్ట్ చేసి స్టోరీ అందరం కూర్చొని చూస్తుంటాం. ఇంత బాగుంది అని మేమే అనుకుంటుంటివి, కానీ నిజానే బాగా వచ్చినాయి. అవి 13 స్టోరీస్ రిలీజ్ చేసినాం. అవి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన స్టోరీస్ అంటే ఎలాగా? జస్ట్ మీ కొటేషన్స్ చెప్పేవాళ్ళ? కొటేషన్స్ ఇంక్లూడ్ చేశారు. మా అన్నదేమో డిఫరెంట్ స్టైల్ ఉంటది, బాగుంది. స్టోరీ చెప్తాడు, లాస్ట్ లా స్టోరీ ఎండ్ అయింది కానీ యాక్చువల్ స్టోరీ ఇన్నే స్టార్ట్ అవుతుంది అని దాని నీతి చెప్తాడు. నేనేమో స్టోరీ చెప్తా, లాస్ట్ కు మా బుక్ లో కొటేషన్ ఒకటి చెప్తా. ఇది మా డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరం ఒకటే రోజు 1-2 స్టోరీస్ రిలీజ్ చేసినాం, అవి హిట్ అయినాయి. అక్కడ నుంచి ఇక రిలీజ్ చేస్తూనే ఉన్నాం, వీక్లీ 2-1 అట్లా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ లో చాలా వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ కొంచెం తగ్గింది గ్రాఫ్. అప్పుడు చాలా మంది అన్నారు అయిపోయింది మీది, మీలో కొంచెమే విషయం ఉంది, ఫస్ట్ 13-15 స్టోరీస్ తోని ఇది అయిపోయింది, ఇక మీరు వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు వినరు మీ మాటలు అంటే మేము అనుకుంటుంటాం. ఇది జస్ట్ బిగినింగ్ కదా, ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, డిమోటివేట్ చేస్తున్నారు అని అనిపిస్తుండే. కానీ తర్వాత మళ్ళీ దానికన్నా ఎక్కువ వ్యూస్ ఇప్పుడే వస్తున్నాయి. సో అది అంత ఈజీగా అయిపోదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటది ఎన్ని రోజులైనా అని అర్థమైంది. సో ఇంకా అందుకే ఆ ప్రొఫెషన్ కూడా నేను కూడా కంప్లీట్ గా వదిలేయలేదు. యాక్చువల్ గా మేము యాప్టిట్యూడ్ అన్న సబ్జెక్ట్ చెప్తాము. సో యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాం. మా అన్న యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాడు. నేను ఫార్మింగ్ లోకి వచ్చిన తర్వాత ఫార్మింగ్ తో పాటు ఇంకా స్టోరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, సెషన్స్ ఇవన్నీ. సో అదొక మంచిగా అనిపిస్తుంది ఎందుకో చెప్పడము, వేరే వాళ్ళు వినడము, వాళ్ళ లైఫ్ కొంచెం ఇంపాక్ట్ కావడం, చేంజ్ కావడం. కాసిన మీ ప్రొఫెషన్ ఏమనుకున్నారు అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి, నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు కదా, స్పెసిఫిక్ గా ఏం ప్రొఫెషన్ అనుకున్నారు? అంటే క్యాంపస్ లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుండే, స్పెసిఫిక్ గా ఏం అనుకోలే. క్యాంపస్ కి సెలక్షన్స్ కి వస్తారు కదా, HDFC కంపెనీ అని, HSBC అని, లేదా హుండాయ్ అని, వీళ్ళందరూ వస్తుండ్రి. ఇక TCS, ఇన్ఫోసిస్, ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే. నేనేమనుకుంటుంటే అంటే మా క్లాస్ లో అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా వచ్చు, అంత మంచిగా మాట్లాడతాడని, ఇక ఎట్లయినా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ క్లాస్ లో మాట్లాడడం వేరు, వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అంత తడబడుతుంటే ఇట్లా చెమటలు పడుతుండే, ఏం అర్థం కాకుండే. వాళ్ళు అంటుండ్రి మీరు ఇంకా ప్రిపేర్ కావాలి, మీకు సెట్ కాదు, మీకు జాబ్ ఇవ్వలేమో అని. అట్లా 5-6 కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి. అప్పుడు అనుకున్నా మనకే టాలెంట్ ఉంటుంది అనుకుంటాము, మనకన్నా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అన్నది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గూగుల్లో జాబ్ వచ్చింది. కానీ చిన్న జాబే, అది చాలా చిన్న జాబ్. గూగుల్ మ్యాప్స్ అని ఉంటది. సో దాంట్లో 10,000 శాలరీ. గూగుల్ అంటానే అందరూ లక్షలు అది ఇది అనుకుంటారు, చాలా చిన్న జాబ్ అది. తర్వాత వాళ్ళ శాలరీ కూడా కొంచెం పెంచిండ్రు, అంతే అయింది. కానీ ఆ చిన్న జాబ్ లా జాయిన్ కావద్దు అని కొందరు, జాయిన్ గా గూగుల్లో ఫ్యూచర్ ఉంటుంది అని కొందరు అన్నారు. నేనైతే జాయిన్ అయిపోయినా, మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు, గూగుల్లో జాబ్ అంటే మంచినే కదా అని. కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ ముందు ఏం పని చేస్తామో అని రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా. తర్వాత మా అన్న ఆల్రెడీ ప్రొఫెషన్లు ఉండే, యాప్టిట్యూడ్ అని టీచ్ చేస్తాం కాలేజెస్ లో, CBIT, JNT ఇక్కడ. ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాడు అని నేను కూడా వెనకాల పోతుంటే, అందరూ మీ తమ్ముని ఎందుకు పిలుచుకొస్తున్నావు, ఏడికి పోయినా అని అంటుండ్రి. లేదు మా ఊడు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు, మా ఊడు నాతోనే ఉంటాడు, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కూడా వెళ్ళిపోతా కానీ మా తమ్ముడు అయితే నాతోనే ఉంటాడు అన్న టైప్ లో తీసుకుపోతుండే. నేను అందరితో అబ్జర్వ్ చేస్తుంటే, సార్లు వాళ్ళు చెప్తుండ్రి, పిల్లలు జస్ట్ మా అన్న క్లాసు, ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉంటుండే శ్రీకాంత్ శ్రీరామ్ అని, ఆయన క్లాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుండ్రి. అరే వీళ్ళిద్దరే మంచి చెప్తుండ్రు, వేరే వాళ్ళకి చెప్పనికనే వస్తలేదు, ఇంత నాశనం చేస్తుండ్రు పిల్లల బతుకు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు లెక్చరర్స్ గా సెట్ గారు, నేను చెప్పినా ఇంకా మంచి చెప్తా కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా అని బాధ అవుతుండే, చెప్పబుద్ధి అవుతుండే స్టేజ్ ఎక్కి. కానీ ఇంకా నాది అప్పటికి నాకు వాళ్ళు ఏమి అవకాశం ఇవ్వలే. జస్ట్ నేను మైక్ అరేంజ్ చేస్తుంటే, బోర్డ్ అరేంజ్ చేస్తుంటే, మార్కర్స్ పెడుతుంటే వేరే సార్ల కోసం వాళ్ళ కోసం, ఒక ఆఫీస్ బాయ్ రోల్ ఉంటే నేను. తర్వాత మా అన్న నేను కలిసి మనమే సెపరేట్ గా ఒక కాలేజ్ ను అప్రోచ్ అయ్యాం,
ఛాన్స్ ఇస్తారేమో చూద్దామని భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అప్రోచ్ అయినాం. ఆమె రామలక్ష్మి అని మా దూరం చుట్టం అవుతుంది ఆమె. అట్లా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకు. ఆమె ప్లేస్మెంట్ ఆఫీసర్ని పిలిచి ఈ పిల్లలు ఇద్దరిలో చాలా ఫైర్ ఉంది, అవకాశం ఇవ్వండి అని చెప్పింది. మేము పోయినాము ఉమెన్స్ కాలేజ్. అది మా అన్నకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అయింది. ఫస్ట్ 2-3 క్లాసులు మంచిగా చెప్పాలి, కానీ తర్వాత మస్తు మైండ్ బ్లోయింగ్ వచ్చినాయి క్లాసెస్. అది ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అయినా. తర్వాత ఏమనిపించిందంటే ఇంకేదో అచీవ్ చేయాలి, ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి పోవాలి, అక్కడ కథలు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ కావాలి, సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి. దాంట్లో ఫెయిల్ అయినాం, ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషనే కంటిన్యూ చేసినాం. తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు, శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లో. దిల్ రాజు సార్ ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో. నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది. ఇటు దొంగనా, ఈడెవడు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే. అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు. ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులా అంటే మంచి మనసు ఉన్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి, నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు అట్లా నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట. ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దానికి మల్లీశ్వరిలో డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఆడ అది సిచ్యువేషన్ అది కాదు అని నేను లెస్ అని డిస్టర్బ్ చేయను, నంబర్ ఇవ్వండి అని అంటే లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు. ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు. పోతాడు, వాచ్మెన్ అలౌ చేస్తలేడు. నేను ఎందుకు రమ్మంటాడు, నీకు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట నా 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే, పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ, అంతకుముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండు. ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్ లో మంచిగా అనిపిస్తుండే. ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది. ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్. నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి, కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన. మళ్ళీ మా అన్న నేను ఖాళీగా ఉంటుంటే అన్న ఖాళీని తిప్పుతుండే అన్ని కాలేజెస్ కి అన్నిటికి. అది కొంచెం డిఫికల్ట్ ఫేసే. మళ్ళీ కంబ్యాక్ చేసిన టీచింగ్ లోనే. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు. అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్, నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పైన సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ, దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి, హీరోయిన్ లేకుండే లైఫ్ లా. కానీ నేను సోలోగా పోయి ఒక్కనే ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అలా ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ? రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో. సో తక్కువనే ఉంటుండే 30,000. కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే, నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్ తయారు చేసి అది అమ్మితే డబ్బులు వస్తాయి, దాంతో నేను బతుకుతా అని, సబ్జెక్ట్ అమ్ముకుందాం అని డిసైడ్ అయినా ఆన్లైన్ లో అని. అన్ని ప్రిపేర్ అవుతుంటే ఒక వెబ్సైట్ తయారు చేయించిన, ఒక యాప్ తయారు చేయించిన, ఆల్మోస్ట్ ఇక చేద్దాము అనే లోపల మళ్ళీ మా వాళ్ళు, మా మమ్మీ, మా అన్న ఫోన్ చేసిండ్రు ఒకరోజు. అరే నువ్వు వాడు ఉంటే మాకు ఎట్లనో ఉంది, ఇంటికి వచ్చేసేయు, నాకు మంచిగా అనిపిస్తలేదు, ఒక్కడివి ఉండడం తప్పు, నీకు ఒకవేళ పెళ్ళైతే వేరేగా ఉండు, అప్పటి వరకు అయితే మాతోనే ఉండు, వచ్చేసాయి అంటే, ఒక రోజు వస్తా అని ఒక రోజు వచ్చిన, ఇక మళ్ళీ పోబుద్ది కాలే అటు. ఇటే ఉండిపోయి ఆ ఇల్లు అంతా ఖాళీ చేసినాం. మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక ట్రిప్ లాగేసి కర్ణాటక అంతా, ఉడిపి, మ్యాంగ్లూర్ అదంతా తిరిగి
తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు చూడండి ఒక సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. రీసెంట్ గా యుఆర్వి స్పోర్ట్స్ అని ఒకటి అనౌన్స్ చేసినాం నేను మా అన్న. ఒక స్పోర్ట్స్ షాప్ పెడదాము, ఒక ఇట్లా మంచి బ్యాట్స్ అందిద్దాం, క్రికెట్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ అని. కానీ నాకు మనసు అంతా ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ మీదనే ఉంది. నాకు ఇదే చేయబుద్ధి అవుతుంది. అంటే అది చేస్తుంటే కూడా అంటే నచ్చిన వాళ్ళని వదిలేసి ఎవరితోనో ఉంటున్నట్టుంది. అంటే ఇట్లా ఒక టైప్ ఉంది, అంటే సఫకేటింగ్ ఉంది. సక్సెస్ అవుతుందని తెలుస్తుంది యుఆర్వి స్పోర్ట్స్, కానీ ఆర్గానిక్ ఫార్మింగే చేయబుద్ధి అవుతుంది. రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను మా నేమ్ డిసైడ్ అయినామంటే ఇది కొన్ని రోజులు హోల్డ్ లో పెడదాం, యుఆర్వి స్పోర్ట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సక్సెస్ అయ్యి దీంట్లో కొన్ని పైసలు వచ్చినాక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, అది మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము. అంతేగాని ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ సంథింగ్ ఎక్కడికి పోయినా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్, మీరు ఫార్మింగ్ చేస్తారు కదా, మీ వీడియోస్ బాగుంటాయి ఇదే అంటారు. నేను ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇచ్చిన, స్టోరీస్ చెప్తా, ఇవన్నీ మర్చిపోయినరు. నేను ఒక ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఉన్నదని ఒకటే రిజిస్టర్ అయింది పబ్లిక్ కి. మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్. చిన్న చిన్న పిల్లలు గుర్తుపడతారు, 3rd 4th క్లాస్ పిల్లలు. అంకుల్ అంటే ఫస్ట్ కొంచెం బాధ అవుతుంది, అంకుల్ అంటున్నాడు, అన్న అంటే మంచిగా ఉంటుండే కదా అనిపిస్తుంది. సో తిట్టినట్టు ఉంటది అది అంకుల్ అంటానే. కాకపోతే మంచిగా చెప్తారు, మీరు చూస్తాం వీడియోస్, మా మమ్మీ చూస్తుంది, మా డాడీ చూస్తాడు అని బాగా అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ ఆ ఇండస్ట్రీలోకి వద్దామని డిసైడ్ అయింది. అండ్ ఆప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఏం తీసుకోలేదు రీసెంట్ టైమ్స్ లో, తీసుకోలేని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్ ఉంది మాకు, దాంట్లో కొనుక్కుంటారు. అండ్ స్టోరీ టెలింగ్ అయితే న్యాచురల్ గా ఉంది నాకు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అగైన్. సో మంచిగా స్టోరీస్ చెప్పి, ఒక నీతి చెప్పి, అది ఎప్పుడైనా చెప్పగలని అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫార్మింగ్ వీడియోస్ లో కూడా సగం కంటెంట్ అదే ఉంటది. మళ్ళీ తిరిగి మ్యారేజ్ టైమ్స్ లో కూడా లవ్, బ్రేకప్, లేకపోతే ఏదైనా జనరల్ టాపిక్, సారీస్ గురించి కానీ, సారీ చెప్పాలా వద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్ ఏమో మామిడి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి, కంటెంట్ ఏమో జనరల్ కంటెంటే ఉంటది. అండ్ నాకు ఈ ఆవులు అంటే కూడా చాలా ఇష్టము. అంటే కౌస్ గానీ అదంతా ఇరిటేటింగ్ అనిపించదు నాకు, నీళ్లు పెట్టడం చెట్లకు, అది చాలా ఇష్టము. సో ఫ్రూట్స్ అది గ్రో చేయడం, ప్లాంట్స్ ని. అండ్ ఫైనల్ గా మనకు ఒక మామిడి చెట్టు పెరిగి దానికి ఫ్రూట్స్ అవుతాయి, అవన్నీ మనం తింటుంటాము. పెస్టిసైడ్ ఫ్రీ ఉంటది, కెమికల్ ఫ్రీ ఉంటది, అదొక అడ్వాంటేజ్ దీంట్లో, మంచిది అది. అదంతా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇట్లా పొద్దున్న లేచి 6 గంటలకు ఇలా ఫామ్ కి పోయి మళ్ళీ నైట్ 8కో 9కో వచ్చి డిన్నర్ చేసి పండుకొని, పాతకాలం మన తాతలు, అది తెలియకుండా గడిచిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ అన్న వాళ్ళతో మీరు ఎక్కువ తిరిగి వీడియోస్ ఏదో పెడుతున్నారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్, మీ అన్న మీ ఫ్రెండ్స్ తోటి. అంటే ఏంటి అది మిస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు దాకా అది కొన్ని రోజులు మిస్ అయ్యారా, లేకపోతే అది ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి మీ అన్న మీతో మిమ్మల్ని అలా బయటికి రానికేనే నాకు టు బి ఫ్రాంక్ ఇష్టం ఉండదు. మందు కానీ, పార్టీస్ కానీ, అదర్ దెన్ వర్క్ వేరే ఇన్వాల్వ్మెంట్స్ కొంచెం ఇష్టం ఉండయి. మా అన్న గిల్ట్ ఫ్రీగా పార్టీస్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ తోని. నాకు గిల్ట్ వస్తుంది, అరే మనం పని చేయకుండా ఏం చేస్తున్నాం, మనము ఆల్కహాల్ కూడా తాగరాదు కదా, మంచిది కాదేమో అని డౌట్ ఉంటది. చికెన్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ అవి తింటే మంచిది కాదు కదా, ఇంత కారం తినొచ్చా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తా. అంటే లైఫ్ చాలా దారుల్లో తీసుకెళ్తుంది అనడానికి, బట్ అన్ని దారుల్లో యు బీయింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇస్ సంథింగ్ యూనిక్ క్వాలిటీ. చాలా మందికి అలా ఉండడమే కష్టం అసలు. అవునవును, యు ఆర్ ఏబుల్ టు డూ దట్, దట్స్ వన్ గ్రేట్ పాయింట్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. Great talking to you, Krishna. Thanks for coming. Thanks for giving your time. Thanks అండి. నమస్తే అండి. నమస్తే. అంటే నాకు ఎవరిని అడగలేదు ఈ క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. అంటే హౌ యూ ఫీలింగ్ రావడానికి, అసలు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి? ఫీలింగ్ ఏం లేదు, ఈవెన్ నాకు సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ప్రణయ్ రెడ్డిని చూసిన తర్వాత, అంటే కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేసిన. ఐ ఫీల్ వెరీ నైస్. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ బిఫోర్ రిలీజ్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. విచ్ వన్? అర్జున్ రెడ్డి టైం? నో, ఇదేనా? ఇది యానిమల్ రిలీజ్ కి ముందు, దట్ 1 hour plus ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు కూడా అంటే రావాల్సి వచ్చింది. అంటే మా తమ్ముడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ థాట్ లైక్ ఈవెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. కాకపోతే అంత నర్వస్ ఏం లేదు.
నో నేను నర్వస్ అని కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చింటాను కాబట్టి టెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కొద్దిగా తక్కువే ఇచ్చినాము. తర్వాత మా ఛానల్ ఉంది కాబట్టి స్టోరీస్ ఎక్కువ చెప్పిన, అంటే లైక్ 300+ స్టోరీస్. అండ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టు మోటివేషనల్ స్పీకర్ అనే ఇంట్రడక్షన్, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. నేను ఎక్కడ నా బయోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను మాట్లాడుతూ కానీ ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ అని, మోటివేషనల్ స్పీకర్ అని నేను ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. నేను అసలు మోటివేట్ కూడా చేయలేదు. అంటే ఫ్రమ్ నోవేర్ ఈ నేమ్ పాప్ అవుట్ అయింది. ఇనీషియల్ గానే అయ్యింది. ఫస్ట్ లో డినై చేసేవాడిని చాలా ఇంటర్వ్యూస్ లో. ఇనీషియల్ గా అసలు నేను మోటివేషనల్ స్పీకరే కాదు, డోంట్ కాల్ మీ దట్. నాకు ఎవరైనా ఈవెంట్స్ కి అక్కడ పిలిచినప్పుడు కూడా మోటివేషనల్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి వస్తున్నారని ఫ్లెక్సీలు కానీ ఫ్లయర్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్ గా పేరు తీసేయండి అనేవాడు. ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్, ఐ డోంట్ నో వై. చిన్నప్పటి నుంచి కూడా మోటివేషనల్ స్పీచెస్ అంటే అవంటే అరే హౌ కమ్ పీపుల్ గెట్ మోటివేటెడ్, ఎవరన్నా అరిసి చెప్తే ఇట్లుండకు అని చెప్తే ఎట్లా నడుస్తుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో కదా తెలుసుకునేది అని చాలా అనిపిస్తుండే నాకు. అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. లేటర్ ఇక 2-3 years తర్వాత ప్రతి ఒక్కరు అదే పేరుతో అరే మోటివేషనల్ స్పీకర్ కదా మీరు. నా పేరు కూడా చాలా మందికి తెలియదు. ఎక్కడైనా కలిసినప్పుడు కూడా బయట అన్న మోటివేషన్, అన్న నువ్వు మోటివేషన్ ఇస్తావు కదా, అన్న మోటివేషనల్ స్పీకర్ అదే చూడరా వెనకాల. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా పిజ్జా హట్లో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా వెనకాల రే మోటివేషన్ ఇస్తారు చూడరా వాళ్ళేరా అన్న వాళ్ళు వినిపించి తర్వాత ఆలోచించిన అరే మోటివేషన్ ఈజ్ అ పాజిటివ్ టాక్. ఇఫ్ సమ్వన్ ఈస్ గెటింగ్ మోటివేటెడ్ ఇట్స్ ఓకే కదా, ఎందుకు దాన్ని అంత అఫెండ్ కావాలి దానికి, పోనీ ఉండని ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా. కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు. సెషన్స్లో పిల్లలకు కాలేజెస్లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు. ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు. చాలా మంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. స్ట్రేట్ అవే డినై చేస్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దట్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సర్టిఫికేట్. నేను సర్టిఫైడ్ సైకాలజిస్టో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేకి ఏదైనా కోర్స్ చేసో ఏం లేదు నేను. ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ ఎ బిట్ ఇన్స్పైరింగ్. అండ్ అవి కూడా నేను రాసినవి ఏం కావు. కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడైనా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్పినాయి, కొన్ని ఊహించుకొని చెప్పినాయి. మోర్ దెన్ 80% చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు, చందమామ కథలు, గాడిది సింహం కథలు ఇవే చెప్తా. కాకపోతే అవి రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని, ఆ కథ ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంది, దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంది కూడా అదే అంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో బిట్స్ కట్ అయ్యి 1 minute 1.5 minute 30 seconds కట్ అయ్యి ఆ కథ చెప్పే నీతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడరాదు, ఆడకుంటే ఇంత బాగుంటుంది లైఫ్, లేకపోతే మనము హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పడం వల్ల లేకపోతే బాగా చదువుకుంటే బాగుంటుంది, చదివే టైంలో చదవాలి, ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, ఇవన్నీ ఒక కథలో నీతిగా కట్ అయినప్పుడు అందరికి ఏమనిపించింది అంటే అరే మోటివేట్ చేస్తున్నాడు, అరే కొంచెం అదే స్టైల్ ఉందేమో అని ఆ జోన్లో పడేసిండ్రేమో. కానీ ఐ పర్సనలీ ఐ నెవర్ టోల్డ్ ఆర్ ఎనీ వీడియోలో ఎక్కడ కూడా నేను మోటివేషన్ అని చెప్పుకోలేదు. సో కథ ఎవరైనా బాగా స్టార్ట్ చేస్తారు, అంత బాగుంటుంది. క్లైమాక్స్లో బా అనిపించడమో, అరే నేను అనుకున్నదే ఉంది అనిపించడమో, ఆ కనెక్ట్ రాంది కథ నేను చెప్పను అసలు. సో ఆ ఫీలింగ్ అన్న రావాలి, లేదా అరే నేను ముందే చెప్పిన కదరా ఇది అవుతుంది, నేను అనుకున్నదే జరుగుతుంది కథలో అన్న ఫీలింగ్ అన్న రావాలి. అవి రెండు కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక హిడెన్ పార్ట్ ఉంటే కథ చెప్పి దాని తర్వాత ఇట్లా జరిగిందని చెప్పడంలో ఐ ఎంజాయ్ నరేటింగ్. మీ తమ్ముడు మీరు కూడా సేమ్ ఇదే చెప్పారు, మాకు స్టోరీ చెప్పడం ఇష్టం. అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ దగ్గర నుంచి స్వాతి సపరివార పత్రిక అని ఒకటి ఇప్పటికే వస్తుంది. అదే అప్పుడు 5 rupees ఉంటే ఇప్పుడు 50 rupees ఎవ్రీ వీక్ వస్తుంది. స్వాతి బుక్, కొన్ని నావెల్స్, అవి మా ఇంట్లో మా అమ్మమ్మ బాగా చదువుతుంది. మై ఫాదర్ ఈజ్ అ గుడ్ రీడర్, మై మదర్ రీడ్స్ అండ్ నరేట్స్ వెల్. సో మేబీ అట్లా వచ్చింటుంది. ఎందుకంటే మా డాడీ కూడా ఊరికి పోయి వచ్చి హీస్ ఏ అగ్రికల్చరిస్ట్, తర్వాత కాంట్రాక్ట్, 2 కలిపి చేస్తుండే. ఒక 5-6 రోజులు పోతుండే. మా డాడీ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తుంటే మేము. ఎందుకంటే మా డాడీ 5-6 రోజులు జరిగిందంతా చెప్తుండే, వచ్చి కూర్చోబెట్టి స్నానం చేసి పూజ చేసి అందరం హాల్లో కూర్చున్నప్పుడు అరే ఇట్లా బస్సు ఎక్కినరా, కండక్టర్ ఇట్లా అన్నాడు, చిల్లర ఇయ్యలేదు, ఒక కంప్లీట్ గా మా డాడీ ఎప్పుడు వస్తాడో ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాడు. అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. మా అందరం ఒక మంచం మీద కూర్చొని హాల్లో కూర్చొని టిఫిన్ అయినాక అదొక ఎపిసోడ్ లాగా ఉంటుండే. డాడీ అంతా చెప్తుంటే అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కొద్దీ మాకు ఒక ఎగ్జైట్మెంట్.
వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇప్పటికి గుర్తొస్తాయి అనమాట మెమరీస్, మంచిగా అనిపిస్తుంటాయి. అండ్ దట్ ఆల్సో ఇంప్రూవ్స్ హ్యూమన్ రిలేషన్స్, బాండింగ్, ఇమాజినేషన్. మీరు అన్నట్టు అంటే నేను అదే చెప్తాను, నాకు చాలా మంది అంటారు, అంటే నేను స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెనకాల గ్రాఫిక్స్ యూజ్ చేయాలి, విజువల్స్ యూజ్ చేయాలి, కొంచెం పీపీటీ వాడాలి, ఎగ్జైటింగ్ ఉంటుంది పిల్లలకు, చూడ్డానికి బాగుంటుంది. మీరేంది జస్ట్ నిలబడి మొత్తం 20 minutes మిమ్మల్ని చూడాలి, 15 minutes, నావైతే ఒక 40 minutes ఉంటాయి కదా, 40 minutes చూడాలంటే విసుగు వస్తుంది. అన్నీ నువ్వు ఇంకా టెక్నాలజీగా ఇంప్రూవ్ కావాలి, నువ్వు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చాలామంది చాలా సలహాలు ఇచ్చిండ్రు. నేనంటుంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సినిమా అనుకోండి, చెప్తారు హీరో హీరోయిన్ చూపిస్తారు, వాళ్ళు చూపించిందే మనం చూడాలి. నేను కథ చెప్పేటప్పుడు ఒక నాన్న ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, 5 ఏళ్ళ కొడుకు. నాన్న చేయి పట్టుకొని వాకింగ్కి పోయిండు, అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ అనిపించింది, చూసి ఎగ్జైట్ అయ్యిండు. ఇది నరేషన్ అనుకో. మీరు ఒకలాగా ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నాన్న వర్షన్ మీకు పరిచయం ఎక్కుతో మీ నాన్ననో ఒక ఇమాజినేషన్ ఫిగర్ వస్తుంది. కొడుకు 5 ఏళ్ళు అంటేనే మీకు ఆ కొడుకు ఏ బట్టలు వేసుకున్నాడు, నిక్కర్ వేసుకున్నాడా, మీ మైండ్లో న్యూరాన్స్ అన్నీ కదిలి మీకు ఒక పిక్చర్ వస్తుంది. అది ఇమీడియట్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ వచ్చేస్తుంది. మీకు వచ్చింది ఇప్పుడు నాకు వచ్చేది ఇక్కడ మన వాళ్ళకి వచ్చేది అందరికి వేరు ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ ఇమాజినేషన్. సో అది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇన్ ఏ గ్రోయింగ్ మైండ్. కానీ మనం థింకింగ్ ప్రాసెస్లో, థాట్ ప్రాసెస్లో కూడా నాకు అనిపించింది, నేను కథ చెప్తే 1,00,000 views వచ్చినాయి అనుకోండి, 1,00,000 మంది 1,00,000 రకాలుగా ఇమాజిన్ చేసుకున్నారు. సో ఐఎమ్ మేకింగ్ దర్ న్యూరాన్ సిస్టమ్ వర్క్. అండ్ దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. నేను ఏదైనా చూపెట్టినా అనుకోండి, వాళ్ళు అదే చూస్తారు. సో దర్ థాట్ ప్రాసెస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ దేర్. ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి మనం? లెట్ ఇట్ బి ఓపెన్ అని అనిపించింది. సో నాకు అది చాలా ఇష్టం అనమాట. నాకు అది మీరు అన్నట్టు ఆ మోటివేషన్ వర్డ్ అనేది మేబీ ఒక కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తుందేమో. మోటివేషనల్ స్పీకర్ అంటే తన లైఫ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, తను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే, తన లైఫ్లో ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండకూడదు. ఆ కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కూడా క్యారీ చేస్తుంది అంటారా? 100% చేస్తుంది. మనలో ఫ్లాస్ ఉంటాయి, మనం కొన్ని విషయాల్లో కరెక్ట్ ఉంటాం, కొన్ని విషయాల్లో తప్పు ఆలోచిస్తాం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు డూ ఆల్ రైట్ థింగ్స్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైపోతుంది అంటే, అది నువ్వు మోటివేషన్ ఇస్తావు అంటే పీపుల్ వెయిట్ ఫర్ ఎ ఛాన్స్ టు క్రిటిసైజ్ అనిపిస్తుంది. యు ఆర్ మోటివేటింగ్ పీపుల్, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఇప్పుడు మనము చిన్నపిల్లలకు ఒక సలహా ఇస్తాం, అండ్ ఇట్ మైట్ నాట్ బీ సూటబుల్ టు అస్. నాకు అది సూటబుల్ కాకపోవచ్చు ఎట్ మై ఏజ్. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు ఏ పర్సన్ హూ ఇస్ 15 years old, ఇఫ్ ఐ టెల్ హిమ్ లైక్, అరే ఈ ఏజ్లో కొంచెం మంచి చదువుకోవాలి, ఈ ఏజ్లో కరెక్ట్ ఉండాలి, అది 25 years ఏజ్ అనుకో, 30 years ఏజ్ అనుకో, అది వర్తించదు అది. సో యూ కాంట్, ఇప్పుడు దట్ పర్సన్ కాంట్ కమ్ అండ్ క్వశ్చన్ మీ సేయింగ్ దట్ నువ్వేం చదువుకోమంటున్నావు, నువ్వేం క్రికెట్ ఆడుకుంటున్నావు అంటే ఐఎమ్ డన్ విత్ దట్ ఫేజ్. సో వెన్ ఇట్ కమ్స్ టు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అరే ఇట్లా ఎంజాయ్ చేయాలి, బట్ వాట్ డిడ్ హీ డూ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 21, 22? హీ హస్ బీన్ ఎ డైరెక్టర్. అరే శివ సినిమా తీసిండు అంటే ఎంత స్ట్రగుల్. ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నాడో అది అప్పుడు చేసి ఉంటాడు కదా. అదే ఒక 21 years, ఒక 19 years పిల్లోడు చూసి అరే ఐ హావ్ టు లీడ్ ఎ లైఫ్ లైక్ రామ్ గోపాల్ వర్మ అంటే హీ హాజ్ నాట్ లెడ్ ఎ లైఫ్ లైక్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ నౌ. నాకు ఒక దగ్గర అడిగిండ్రు, నాగార్జున యూనివర్సిటీలో ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేయండి, చదువులో ఏమొద్దు, చిల్ చేయండి అని చెప్పిండట. అందరూ ఎగ్జైట్ అయ్యి విజిల్స్ వేసిండ్రు. రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం చెప్తున్నాడు అని నాకు ఒక ఇంటర్వ్యూర్ అడిగి, నేనన్నా రామ్ గోపాల్ చెప్తున్నాడు కరెక్టే, మనం ఆలోచించాలి కదా. అవును రామ్ గోపాల్ వర్మ ఏజ్ వచ్చినప్పుడు కరెక్టే మీరు అన్నట్టు చేయండి. ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి, ఎంత గోల్ ఓరియంటెడ్ ఉండి, ఆయన ఎంతమందిని కన్విన్స్ చేసి అక్కడ అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసిండు, అమీర్ ఖాన్తో తీసిండు, నాగార్జునతో తీసిండు, వెంకటేష్తో తీసిండు, శ్రీదేవితో తీసిండు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే హీ మైట్ బి సో ఫోకస్డ్, అంతా చేసి అంత సక్సెస్ అయిపోయి మొత్తం పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నాం. కానీ ఆయన అప్పుడే ఒక తెలుగోడు పోయి అక్కడ సర్కార్ రాజు రంగీలా తీస్తుంటే అందరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. సో హీ హాస్ డన్ ఆల్ రైట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అండ్ నౌ వెన్ ఈస్ ఆస్కింగ్ పీపుల్ టు డూ దిస్, ఆర్ హీఈస్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ పీపుల్ టు డూ, ఐ విల్ డూ దిస్ అంటున్నాడు. అందరూ రే మనం కూడా అట్లా చేయాలనుకుంటున్నారు. ఓన్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. సో నాకు అదే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు డాడ్ వచ్చి సిగరెట్ తాగకరా అని కొడుకు చెప్తే నువ్వు తాగుతున్నావు కదా అన్నట్టే ఉంటుంది. సో హీ ఎట్ హిస్ ఏజ్ కరెక్టే, సిగరెట్ మానేసి చెప్పారు. గాంధీజీ చెప్పినట్టు టీచ్ ఓన్లీ, ప్రీచ్ ఓన్లీ, ఏమంటారు వెన్ ప్రాక్టీస్ అన్నట్టు కరెక్టే అది. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే
జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ యూ కాంట్ సెటిల్మెంట్ కూడా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత యూ క్యాన్ అని కాదు, బట్ అట్లీస్ట్ not about smoking. మెచ్యూరిటీ ఆర్ యూ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నాట్ అన్ ఏజ్ ఆఫ్ 15 or 16, యూ డోంట్ ఈవెన్ నో కదా, యూ ఓన్లీ ఫీల్ లైక్ యూ నో ఎవ్రీథింగ్. బట్ ఆనెస్ట్గా ఆ ఏజ్లో మనం కూడా తిరిగి చూసుకుంటే అప్పుడు అన్ని తెలుసు అన్నట్టు బిల్డప్ ఇస్తాం, కానీ అప్పుడు ఏం తెలియదని ఇప్పుడు తెలుస్తుంది. సో మీరు అన్నది మోటివేషన్ ఇస్ ఎ హ్యూజ్ బ్యాగేజ్. ఆ మోటివేషనల్ స్పీకర్ ట్యాగ్ ఈజ్ రియలీ ఎ బ్యాగేజ్ అని. మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లవ్ ఫెయిల్యూర్స్ లేవు, కానీ డిడ్ యూ లవ్ ఎనీవన్? ఐ నో పీపుల్ హౌ దే బిహేవ్. బట్ ఇప్పుడు దాకా మీకు లవ్ లేదా? లవ్ అంటే నాకు ఏమో అంటే భయము. ఇప్పుడు దాకా లవ్ చేయలేదా? అంటే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, నచ్చి ఉంటారు. డిడ్ యూ ప్రపోజ్ ఎనీవన్? నో. ఎక్స్ప్రెస్ చేయాలన్నా, పెళ్లి ప్రామిస్ చేయాలన్నా భయం అవుతుంది. నేను వంశీకి అదే చెప్పిన, నాకు ఎందుకు భయం అవుతుంది. ఐఎమ్ హ్యాపీ అండ్ లెట్ మీ బీ హ్యాపీ. అసలు ఒక్కసారి కూడా లవ్ లో ఉండకుండా ఇలా ఎక్స్పీరియన్స్ రాదే, ఈ మాటలు రావే? అంటే చూసి కూడా వచ్చి ఉండొచ్చు కదా, చాలా మందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, లేదా ఆల్మోస్ట్ లవ్ అయ్యే స్టేజ్ లో కూడా వచ్చి ఉండొచ్చు కదా, వితౌట్ కమిట్మెంట్ కూడా వచ్చి. కమిట్మెంట్ ఈజ్ సంథింగ్. నేను ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాది. నాకు ఐ డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఐ లవ్ టు డూ. నాకు గివప్ గివప్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉండరు. నేను గివప్ ఇవ్వకుండా నాకు నచ్చినట్టే ఉంటా, నన్ను పెళ్లి చేసుకో, నేను సంతోషంగా చూసుకుంటా, కానీ నా అలవాట్లు నాకు చేయబుద్ధి అయినాయి. ఇఫ్ రైట్ నౌ ఇప్పుడు నాకు ఎట్లుంటుంది అంటే నా డిసిజన్స్ అన్ని, ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడేది ప్రొఫెషన్ గురించే కదా? ప్రొఫెషన్ కాదు, పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు సపోజ్ నాకు నచ్చినట్టే చేస్తానంటే ఇప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయలేదు. అవి అనెథికల్ థింగ్స్ ఐ నెవర్ డిడ్ బిఫోర్, ఐ విల్ నెవర్ డూ ఇట్ ఇన్ మై లైఫ్, బికాస్ ఐ నో హౌ మచ్ ఇట్ ఎఫెక్ట్స్ the other person. ద అదర్ పర్సన్ కాదు, ఇండివిజువల్లీ ఆల్సో. గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్టం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ గిల్ట్ నేను తీసుకోలేను. ఇఫ్ ఐ హిట్ సమ్ వన్, ఆర్ ఇఫ్ ఐ హిట్ సమ్ వన్, ఆర్ ఇఫ్ ఐఎమ్ కాట్. అండ్ నాకు అది ఆ ఊహనే నాకు భయంకరంగా, నా జీవితంలో గిల్ట్లో నేను చచ్చిపోతా. సపోజ్ నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన, నన్ను పోలీసులు పట్టుకొని వీడియో తీసిండు అనుకోండి, ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు సే దట్ నేను తప్పు చేయలేదు, లేకపోతే అవుతుంటే అందరితోని అని. చాలా మంది హ్యాండిల్ చేస్తారు కొందరు సెలబ్రిటీస్ వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను అందరికి తెలిసి సెలబ్రిటీ అని కదా. నా పర్సనల్ గా తప్పైనప్పుడు నాకు తప్పని తెలిసినప్పుడు సచ్చినా తెలియకుండా తప్పులు చేస్తానేమో, అది తప్పు అని నాకు తెలిసి చేద్దాం, ఏమైతుంది తప్పించుకోవచ్చు అని అయితే చేయను. సో నాకు ఏంటంటే నేను క్రికెట్ ఆడతా ఫుల్. నేను వీక్లీ 3 times క్రికెట్ ఆడతా. నాకు 50 వచ్చేంత వరకు ఆడతానేమో. సో వీక్లీ 3 times క్రికెట్ ఆడేటప్పుడు వీకెండ్ ఉంటుంది. షీ లవ్స్ టు గో టు ఏ మూవీ ఆర్ గోయింగ్ అవుట్. నాకు మ్యాచ్ ఉన్నప్పుడు నా ప్రయారిటీ మ్యాచ్కి ఉంటుంది. సో అది తను అర్థం చేసుకునేది, తను అర్థం చేసుకోవాలని కూడా కోరుకోను. సంబడి ఎల్స్ హూ డోంట్ లైక్ క్రికెట్, హూ ఆల్సో లవ్స్ టు గో టు ఏ మూవీ, షీ కెన్ మ్యారీ హిమ్ కదా. ఇప్పుడు నాకు నాన్ వెజ్ తినడం పిచ్చి, తనకు నాన్ వెజ్ వాసనే పడలేదు అనుకోండి, తనకు ఇంకొకరు నాన్ వెజ్ వాసన పడనోడు ఉంటాడు కదా భూమి మీద ఎక్కడో పుట్టి, అతను చేసుకుంటే తను హ్యాపీ ఉంటుంది కదా. సో నేను త్యాగం చేసి, తను త్యాగాలు చేసి, ఇప్పుడు నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం. నాకు మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, నాకు అందరు ఉండడం ఇష్టం. తనకు నేను ఒక్కడనే ఇష్టం అనుకోండి, తనొక్కటే ఇష్టమైనోడు కూడా ఎక్కడ ఉండింటాడు కదా. జాయింట్ ఫ్యామిలీ ఇష్టమైన వ్యక్తి కూడా ఎక్కడ ఉండింటది కదా. వాళ్ళిద్దరు కలవాలి, కానీ వీళ్ళిద్దరు కలిసి నా కోసం నువ్వు పేరెంట్స్ వదిలేని తను అడగడం, నా కోసం మా పేరెంట్స్తో కలిసే ఉండని నేను అడగడం, తనకు ఇష్టం లేకుండా తను ఉండడం, నా కోసం కాంప్రమైజ్ అయ్యి, ఒక్కసారి ఒక వ్యక్తి కాంప్రమైజ్ అయితే మన నుంచి ఒక కాంప్రమైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను నీ కోసం నాకు నచ్చకున్నా మీ పేరెంట్స్తో ఉంటున్నా, నువ్వు నా కోసం ఏం చేసినావు? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ బతికింది అనిపిస్తుంది. లేదు వాళ్ళు చేయలేదు అనుకోండి, అయిపోయింది, అక్కడనే మ్యాటర్ ఏంటి కదా. నేను కూడా ఇప్పుడు నేను ఏదైనా చేసినాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము టూర్ పోయినాం ఫ్రెండ్స్, గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి 2 years అయింది. దాంట్లో ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం ఉండదు, లవర్స్ కాదు ఫ్రెండ్సే, అయినా కూడా తనకు ఎవరు తిన్నా ఇష్టం ఉండదు. తను జెన్యూన్, తనకు వాసన పడదు, వామిటింగ్ వస్తుంది. సో తను ఎక్కడో కూర్చొని తినాల్సి వచ్చింది, మేము ఎక్కడో కూర్చొని. తర్వాత నేనేం చేసిన అంటే, పోనీలే అని, అరే 5-6 రోజులు కదరా, లైఫ్ అంత ఉంది, 360 రోజులు ఉంది, ఈ 1 week వదిలేద్దాంలే, ఎందుకు ఒకరిని అంతే లోన్లీ ఫీల్ అవుతాం, వదిలేద్దాం, మనం వేరే టైప్ ఎంజాయ్ చేద్దాం. 2 days అయింది. 3rd day అందరికీ
మనం ట్రావెల్ చేసేదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం. నా మీద పగ పెంచుకున్నారు. కానీ నాకు నేను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయేమో కానీ నాకు కొంచెం ఎదురు చెప్పారు. మనసులోనే బాధ పెట్టుకున్నారు ముగ్గురు. నాకు కూడా ఎంజాయ్ అవుతలేదు. మొత్తం అంతా తిరిగి డ్రైవింగ్ చేసి నైట్ అయితేనే మంచిగా ఒక సెటప్ అరేంజ్ చేసుకొని మంచి మందు లేకపోతే అది మందు అంటే తాగి బొరలేదు కాదు కానీ కూల్గా మంచి సెటప్ చేసి అని ఉంది అందరికీ. నాకు కూడా ఉంది. తన కోసం మిగతా 4 సాక్రిఫైస్ చేసినాం. వచ్చినాక 1 వీక్ 2 వీక్స్ నార్మలే ఉంది. తర్వాత ఇప్పుడు వేరే విషయంలో గొడవ అయితే ఈ టాపిక్ వచ్చింది. నీ కోసం మా ట్రిప్ అంతా పాడైంది, నీ వల్ల నీ ఎక్కడ రారాదు, నువ్వు ఏమన్నా పెద్దరాడు అనుకుంటున్నావా, నీకేమైనా ఫీలింగ్స్ ఉంటే చెప్పు, మీరు ఇద్దరే పోవచ్చు కదా, మేము ఎందుకు అంటే మేము డ్రైవింగ్కి మీకు ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చినామా అని వేరే విషయం గొడవ అయితే ఒక్కడు ఓపెన్ అప్ అయ్యిండు, మనకి ఇంకోటి సపోర్ట్ వచ్చిండు. వాళ్ళు ముగ్గురు కలిసి అనిపించింది, నాకు కూడా అనిపించింది వేరే ట్రిప్స్ అయినంత ఎంజాయ్ ఈ ట్రిప్ కాలే నాకు. అంటే ఒక్క ట్రిప్లోనే ఒక 5 మంది పోయినప్పుడే ఒక్కరు జెల్లు కాకపోతే గిలగిలలో కొట్టుకున్నారు అందరూ. అంటే ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక హస్బెండ్ కపుల్లో కూడా ఒక సాక్రిఫైస్ చేస్తేనే ఒకటి నాకు నచ్చంది చేస్తే ఆ ఫ్రస్ట్రేటెడ్ వైబ్స్ ఉంటాయి మన చుట్టూ. నాకు నచ్చినట్టు బతుకుతలేను అని తెలియకుండా వాళ్ళ మీద కోపం చూపిస్తుంటాం. అది మా ఫ్రెండ్స్తో కూడా చూసిన, ఒకడు ఫ్యామిలీకి దూరంగా వచ్చి భార్యతో ఉంటున్నాడు, చాలా మంచిగా ఉంటున్నాడు, అంత ఉంటుంటాడు. కానీ ఫ్యామిలీ దూరం చేసిన మా అమ్మని చూస్తలేను, మా అమ్మతో లేను అనే ఫ్రస్ట్రేషన్లా ఆ పిల్లతో ఊరికే కొట్లాడుతున్నాడు వేరే విషయాలకు. ఇది ఎత్తుతలేడు కానీ వేరే విషయం అంటే మనకి ఇది బ్యాగేజ్ చాలా డేంజర్. అందుకే పెళ్ళి అంటే భయం అవుతుంది నాకు. అన్నీ సెట్ అయ్యి అది అయితే చేసుకోబోతే అయితే, లేదా నేనే మనిషిగా మారితే కూడా చేసుకుంటా. మనిషి అన్నట్టు మారాలి కదా. నాకు ఫ్యూచర్లో నేను తగ్గిపోయి ఒకరి కోసం ఏమన్నా చేయొచ్చు అనే జోన్ వచ్చి ఒక నిస్వార్థమైన మనిషిగా నేను మారిపోయినప్పుడు అప్పుడు పెళ్ళికి ఓపెన్ అవుతా. అప్పుడు ఎవరన్నా నన్ను చేసుకోబుద్ది అయితే అప్పుడు చేసుకుంటానేమని. ఇప్పుడైతే మంచిగా ఉంది లైఫ్, హ్యాపీగా ఎవరికి ఆన్సర్ చేసేది, రిపోర్ట్ చేసేది. కొన్ని ఇంటర్వ్యూస్లో తను కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా అన్నతోనే వెళ్ళాను, మా అన్నతోనే చేశాను, ఇప్పుడు నాకు ఐడెంటిటీ కావాలి, ఇప్పుడు నేను అంటే అది కైండ్ ఆఫ్ ఎలా క్రియేట్ చేసిందంటే అన్నకి తమ్ముడికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా అన్నట్టు. డిఫరెన్సెస్ ఏం లేదు, అది ప్రతి ఇండివిజువల్ ఉంటుంది. మీరు అన్నట్టు మీ ఇంటర్వ్యూలు అన్నట్టు వాడు కొంచెం ఓపెన్గా మనకి ఏమనిపిస్తే అది చెప్తాడు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లోకంలో. సిబ్లింగ్ రైవలరీ అనేది సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సిబ్లింగ్ రైవలరీ అనే ఒక వర్డ్ ఇట్ ఎగ్జిస్ట్. సమ్ పీపుల్ రివీల్, సమ్ పీపుల్ డోంట్. చిన్నప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడు బాగా చదువుతలేడు అన్నప్పుడు వాడిని మెచ్చుకొని వీడిని తిడితే వీనికి లోపలంతా ఒకలాంటి బాధ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీసెంట్లీ టోల్డ్ మీ, హీస్ అ వెరీ చాలా పెద్ద స్టేజ్లో ఉన్నాడు. వాడి ప్రొఫెషన్ రివీల్ చేసినా వాడు ఎవడో రివీల్ అయిపోతుంది కాబట్టి చెప్తలేను. హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ సిబ్లింగ్ రైవలరీ విత్ హిస్ బ్రదర్ బికాస్ హిస్ బ్రదర్ ఈస్ మోర్ గుడ్ లుకింగ్ దెన్ హిమ్. అండ్ వీని ఫ్రెండ్స్ అందరూ వీని గర్ల్స్, వీనికి నచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అన్నకు అట్రాక్ట్ అవుతుంటారు. వీనికి చిన్నప్పటి నుంచి మా అన్న, నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మా అన్న వస్తే మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో, నా గర్ల్ ఫ్రెండ్ మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో అనేది ఉంటుండేనంట వీనికి చిన్నప్పటి నుంచి. వాడు మొన్న నాకు రివీల్ చేసిండు, అరే సిబ్లింగ్ రైవలరీ అనేది నార్మల్ రా, ఇట్లా నాకైతే ఇట్లా ఉంటుండే అని. వాడు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండివిజువల్స్, మోస్ట్ రెప్యూటెడ్ ప్రొఫెషన్లో ఉన్నాడు. అండ్ ఈ సెడ్ దట్ నాకు అనిపించింది, ఇప్పుడు మనకు అతడు సినిమాలో నేను బయటికి పోతలేనంట చూడు త్రిష, ఎందుకంటే నన్ను చూస్తే అక్కను ఎవరు ఒప్పుకోరు, నేను బెంజ్ అంబాసిడర్. సో సిబ్లింగ్స్ అన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్. అండ్ వంశీ అది ఓపెన్గా చెప్పిండు, మా అన్నకు కొంచెం ఎక్కువ పేరు రావడం, ఎక్కువ వ్యూస్ రావడం నాకు కొంచెం పిచ్చి ఏంటంటే ఆబ్వియస్గా అవుతుంది. ఇప్పుడు వెన్ వి బోత్ రిలీజ్ ఏ పోస్ట్ అండ్ వంశీకి ఫుల్ వ్యూస్, ఫుల్ అది వస్తుంటే నేనేం తప్పు చేసిన, అరే వీడు చెప్పించడం నిజంగానే నాకంటే బాగుందా అని నేను క్రాస్ చెక్ చేసుకుంటా. ఐ డోంట్ రివీల్ ఇట్ సేయింగ్ దట్ అరే నాకుంది, వంశీ మీద కుళ్ళు ఉంది, జెలసీ ఉంది, అదేం చెప్పాను. కానీ అది ఉంటుంది, అట్లనే అవతలలో చచ్చిపోవాలి. అది ప్రేమ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సిబ్లింగ్సే నిలబడతారు. ఆఫ్టర్ ఆల్ హిస్ బ్రదర్, యువర్ బ్రదర్, ఎండ్ ఆఫ్ ద డే. కానీ చిన్న చిన్న అనేది అందరి లైఫ్లలో ఉంటాయి. అట్లానే మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి ఏమి ఉండదు. ఇప్పుడు వెన్ హీ వాంట్స్ మీ, ఐఎమ్ దేర్ టిల్ మై లాస్ట్ బ్రెత్, ఏ విషయంలో అయినా. అండ్ ఐ నో దట్ హీల్ స్టాండ్ బై మీ వెన్ ఐ నీడ్ హిమ్. సో అది మా అక్కతోనైనా. సిబ్లింగ్స్ అది ఉంటుంది, ఏం చేయలేము. అది ఏమైనా పిల్లలు వచ్చినాక, వాళ్ళకి భర్తలు వచ్చినాక వాళ్ళ ముందు నా తమ్ముడే ఎక్కువ, మా అన్ననే ఎక్కువ అని అనడానికి హెసిటేట్ చేస్తారేమో, నువ్వే ఎక్కువ అంటారు తప్పితే ఎండ్ ఆఫ్ ద డే, బ్యాక్ ఆఫ్ ద డే నా తమ్ముడు, నా అక్క అనే ఫీలింగ్స్ ప్రతి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి
ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, 99% ఆఫ్ ద పీపుల్ దే లవ్ దేర్ సిబ్లింగ్స్. ఎగ్జాక్ట్లీ. మొత్తం తన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ చాలామందికి నాకు పర్సనల్గా మా ఆఫీస్లో కూడా చెప్పిందంటే యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఎ పర్సన్ తను చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ తనలో తొందరపాటు అనేది ఉంది. ఆ తొందరపాటు తగ్గితే విల్ బికమ్ అ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు. హౌ ఆర్ డు యు అగ్రీ విత్ దట్? I accept it to an extent, but with age things settle down. He becomes more matured because at an age of 20 and 25 he has grown a lot. 25 to 30 also he has grown a lot. అండ్ ఆ తొందరపాటు వల్ల మనకి చాలా సక్సెస్ కూడా వచ్చింది. ఇప్పుడు వెన్ యూ టెల్ ఎ పర్సన్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ లాంటి క్రికెటర్కి మెల్లగాడు అంటే ఆడలేడు, ఇట్స్ హిస్ న్యాచురల్ స్టైల్. సో పీపుల్ హ్యావ్ దేర్ న్యాచురల్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. మనకు బయట నుంచి చూస్తుంటే వీడు ఏంది ఇంత అటాకింగ్ ఉన్నాడు మనిషి, ఇంత అగ్రెసివ్ ఉన్నాడు, ఇంత తొందరపడుతున్నాడు అనిపిస్తుంది. బట్ దట్ హెస్ గివెన్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. వెన్ యూ టేక్ మా ఇద్దరు ప్రొఫెషన్స్ మేము వెళ్ళినప్పుడు కూడా ఐ ఆల్వేస్ మెట్ training and placement officers in the colleges or principals. He created a new way of approaching chairmen directly. It's very difficult. Valaku gunmen untaru chaala sarlu valla appointment తీసుకొని he knocks the door and he gets in and he talks to them. మీరు కాదు నాకు ఆపర్చునిటీ ఇచ్చేది, మా వల్ల మీ పిల్లలు బెనిఫిట్ అవుతారు. ఇఫ్ నాట్ యువర్ కాలేజ్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, బట్ talking to your employees is not working out because they do not own the college. వాళ్ళ కాలేజ్ మాది అనే ఫీలింగ్ మీకు ఒక్కరికి ఉంటుంది. సో మీరు రైట్ డిసిజన్ తీసుకుంటారు. ఇఫ్ యూ లైక్ ఇట్ డూ ఇట్, అదర్వైజ్ నాన్. 10 minutes వాళ్ళే కూర్చోమనేంత వరకు ఒక 1 minute డెమో ఇస్తారు. అండ్ ఐ ఫీల్ లైక్ 3 Idiots లో అమీర్ ఖాన్ ఈవెన్ దిల్ రాజు ఎపిసోడ్ చెప్తున్నప్పుడు కూడా he knocked his door. He didn't even knock his door. వాడు కార్ ఆపిపోయే స్టైల్కే వాడు చుట్టమో ఫ్రెండో బంధువో అల్లుడో ఏదో అనుకున్నారు సెక్యూరిటీ వాళ్ళంతా. ద వే హీ గోస్ ఈజ్ దట్. నేను ఉన్నప్పుడు కూడా నాకు అంటాడు, మొహంలో బెరుకు చూపించకు, నడకల కాన్ఫిడెన్స్ తగ్గియకు, మనం తెలుసు అన్నట్టు పోవాలి అని పోయి మేము రాసిన బుక్ ఒకటి ఉంటుంది. ఈవెన్ చైర్మన్స్కి కూడా అంతే. ఒక బుక్ రాసినాం, మీకు ప్రజెంట్ చేద్దామని వచ్చినాం, జస్ట్ ప్రజెంట్ అని. అక్కడ నుంచి హీ టేక్స్ అప్ ద కాన్వర్జేషన్, పిక్స్ అప్ ద కాన్వర్జేషన్ అండ్ he finishes it in his own style. Out of 10, 7 సక్సెస్ఫుల్ అవుతాడు, 3 డిజాస్టర్ అవుతాయి. ఎవరు రానిచ్చి నేను లోపల ఫస్ట్ బయటికి పోయి ఇక్కడ నుంచి అన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాలేజ్ చైర్మన్స్ పెద్ద పెద్దోళ్ళు, ఎస్టాబ్లిష్ సిబిఐటి, మనకు గీతాంజలి కాలేజ్ చైర్మన్ ఉంటారు రవీందర్ రెడ్డి అని. ఆ కాలేజ్కి నేను 3 years అవకాశం కోసం, ఐ షుడెంట్ సే, బట్ ఒక కుక్కలాగా అంటారు కదా, సో దాట్ వే ఐ కెప్ట్ ఆన్ గోయింగ్ కమింగ్ బ్యాక్. మా ఇంట్లో అయితే నా మీద జాలి చూపిస్తుండ్రి, ఒక్క ప్రాజెక్ట్ కోసం ఎందుకు వాళ్ళు ఇయర్ పెట్టారంటే. వెన్ దిస్ పర్సన్ ఎంటర్డ్, వి స్ట్రేట్ అవే వెంట్ అండ్ మెంట్ రవీందర్ రెడ్డి అని, హీస్ రిటైర్డ్ IPS పోలీస్ డిపార్ట్మెంట్లో. అతను వెళ్ళి కలిస్తే 10 minutes హీ గేవ్ ఎ డెమో ఆఫ్ 1 hour. దట్ వాస్ 29th December, so and so year 2016-15, I don't remember. January 2nd ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇట్స్ 10,50,000 ప్రాజెక్ట్. January 14th ప్రాజెక్ట్ క్లోజ్ అయింది. మా లైఫ్లో ఫస్ట్ బిగ్ చెక్ మేము తీసుకున్నది అది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ CBIT. బిగ్ కాలేజెస్ అన్నీ వాడు వచ్చినాక టర్న్ అయినాయి. సో తొందరపాటు తగ్గించుకోవడం అనేది అనే దాంట్లో హీస్ లైక్ దట్. యూ కాంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ లైక్ దట్. దాంట్లో అవుట్ అవుతాడు, 6 కూడా పోతుంది. సో దట్స్ ద వే హీ ప్లేస్. అంటే న్యాచురల్ ట్రేట్స్. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూసినప్పుడు దట్స్ హిమ్. సో యూ కాంట్ చేంజ్ హిమ్. యూ లైక్ ఇట్ ఆర్ యూ అంటారు కదా, యూ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్ బట్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అని. సో వంశీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. యూ లవ్ హిమ్, యూ హేట్ హిమ్, బట్ యూ కాంట్ చేంజ్ హిమ్. హీస్ లైక్ దట్. యూ హ్యావ్ టు లీవ్ హిమ్. You have to let him be the way he want to, and he knows what is. He'll never create a problem to any. Vamshi wanted to start something independently because all his life, the moment he is graduation అయిపోయినాక he traveled with me. Maybe Google లో వర్క్ చేసిన తర్వాత దిల్ రాజుతో ట్రై చేసిండు, తర్వాత కపుల్ ఆఫ్ థింగ్స్ ట్రై చేసిండు, బట్ సమ్హౌ నాతో పాటు ట్రావెల్ చేసిండు అండ్ హీస్ హ్యూజ్ ప్లస్ ఫర్ మీ. Even in the organization which I set up and which is my survival today, Creative అనే ఒక aptitude training organization ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో, అది సెటప్ చేయడంలో దాంట్లో వాని పాత్ర ఇమ్మెన్స్ ఉంది. కాకపోతే వానికి పేరు అసలు రాలేదు. బంధువుల్లో కానీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో అందట్లో నా పేరు ఉల్లాస్ అంటారు.
మా తాత పేరు అది. మా తాత తొందర చచ్చిపోయిండని మా అమ్మకి ఇష్టం లేక కృష్ణ చైతన్య రెడ్డి, ఉల్లాస్ రెడ్డి పటేల్ అని పెద్ద ఆయన 19 years మా అమ్మ పుట్టిన 3 నెలలకు చనిపోయిండు. సో మా అమ్మమ్మ పెట్టుకుంది అతని పేరే నాకు, ఉల్లాస్, సంతోషం, ఉల్లాసం. అది మహారాష్ట్ర ఆరిజిన్ ఉంటుంది అనమాట మాకు. సో మహారాష్ట్రలో అది కొంచెం ఫేమస్ పేరే. మనకు ఇక్కడ అంత ఎవరికి ఉంటుంది, స్ట్రేంజ్ యూనిక్ ఉంటుంది. ఇంట్లో అందరూ ఉల్లాస్ అని, దగ్గర వాళ్ళందరూ ఉల్లాస్ అని పిలుస్తారు. సో ఉల్లాస్ ఒకటి చేస్తున్నాడు, వంశీ ఉల్లాస్కి హెల్పర్ లాగా ఉన్నాడు, వంశీ ఉల్లాస్తో పాటు ఉన్నాడు, వంశీని ఉల్లాస్ పైకి తీసుకొచ్చిండు. అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, అది విని 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 యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ బికాస్ యూ హ్యావ్ పుట్ ఈక్వల్ ఎఫర్ట్స్. ఈక్వల్ ఫేమ్ రానప్పుడు అరే నేను సొంతంగా ఏదైనా చేయాలి అంటే హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇండిపెండెంట్లీ. సో వెన్ వీఆర్ బోత్, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు వీ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ ఎ లాట్. సో హీ వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ మై ఇన్ఫ్లుయెన్స్. అంతా మంచిగా ఉండే, వాస్ వెరీ స్ట్రాంగ్ రిలేషనే ఉండే. సో తర్వాత సలార్ రిలీజ్ అయినాక అది సూర్యుడే వాళ్ళిద్దరు పాట ఉంటుంది, అది బాగా నచ్చి మా ఇద్దరి ఫొటోస్ పెట్టి అదొక 1 minute రీల్ చేసిండు. ఒకడు ఖడ్గం, ఒకడు వీడియో చేస్తే బాగా అది కూడా కొంచెం వైరల్ అయింది. దట్స్ హౌ బెస్ట్ బాండ్ ఫర్ ఎవర్, బ్రదర్స్ బాండ్ అనేది పెట్టిండు. సో పీపుల్ థాట్ దట్ వి బోత్ మిస్డ్ ఈచ్ అదర్. సో అట్లా జరిగింది. కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.